మీరు ఎంతమందికి సువార్త చెప్తున్నారు? మీరు ఎంతమందికి సువార్త చెప్తున్నారు? ఈ వర్తమానాన్ని ఎంతమందికి? సువార్త నువ్వు నోటితో చెప్పొచ్చు, ప్రవక్త అంటాడు. సువార్త నువ్వు పాంప్లెట్స్ ద్వారా పంచిపెట్టొచ్చు. సువార్త నువ్వు జీవితము ద్వారా జీవించి చూపించవచ్చు. అన్నిటికంటే ఎక్కువ ప్రభావం దేన్ని చూపిస్తుందంటే జీవితం ద్వారా. నువ్వు క్రైస్తవుడివి, నేను వర్తమానం నమ్ముతున్నాను అన్న వెంటనే లోకం యొక్క ఫోకస్ నీపైకి వచ్చేస్తుంది. నీ జీవితాన్ని వాళ్ళు చదువుతూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, లోకమంతా చదువుచున్న రాయబడిన పత్రికలు మీరుగారా అంటాడు ఆయన. మీ ప్రవర్తన చూస్తారు, మీ మాటలు చూస్తారు, మీ క్రియలు చూస్తారు, మీరు జీవించే జీవితం చూస్తారు. లోకానికి నువ్వు ఇస్తున్న స్వార్థ, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ క్రియలు, నువ్వు జీవిస్తున్న జీవితం. నేను చేసే ఈ క్రియలు, నేను మాట్లాడే ఈ మాటలు, నేను వేసుకుంటున్న ఈ వస్త్రాలు, అది నా ఇష్టం అని అనుకుంటావు. కానీ నీకు తెలుసా నువ్వు ఇతరులను కూడా ప్రభావితం చేస్తున్నావని? మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ రక్త సంబంధికులకు, మీ చుట్టూన్న వాళ్ళకు, ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు జీవిస్తున్న వీధిలో, మీరు ఉంటున్న హాస్టల్లో, లేకపోతే మీరు వెళ్తున్న కాలేజీలో, స్కూల్లో, లేకపోతే మీరు వెళ్తున్న ఫంక్షన్లలో, మీ బంధువులలో, మీరు ఏ వీధిలో ఉంటున్నారో ఆ వీధిలో, మీరు ఉంటున్న అపార్ట్మెంట్లో, మీరు ఉంటున్న ఇంట్లలో ఎంతవరకు మీరు సువార్త చెప్తాను? అంతేకాకుండా నెక్స్ట్ సెల్ ఫోన్ ద్వారా ఎంతమందికి మీరు ఈ మెసేజ్ని షేర్ చేస్తున్నారు? వాళ్ళు విన్నా వినకపోయినా ఎంతమంది షేర్ చేస్తున్నారు మీ బాధ్యతగా?